నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. కేజీఎఫ్ అనగానే మనకి వెంటనే గుర్తుకొచ్చేది కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2. అది బికాస్ సినిమా హిట్ అయిపోయింది కాబట్టి. సినిమా ఫ్లాప్ అంటే మేబీ దాని గురించి ఎవరికి తెలిసేది కాదు. బట్ ఏది ఏమైనా సరే చాలామందికి ఈ కేజీఎఫ్ గురించి అంతగా ఐడియా లేదు. ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో భారతదేశం నుంచి ఎంతైతే బంగారం ప్రొడ్యూస్ అయ్యేదో దాంట్లో 90 to 95% ఆఫ్ ద గోల్డ్ కేవలం కేజీఎఫ్ నుంచే వచ్చేది. ఇన్ఫ్యాక్ట్ ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో అయితే ఇట్ వాజ్ నోన్ టు బి ది బెస్ట్ మైన్ ఫర్ గోల్డ్ మైనింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే బంగారు గనికి సంబంధించిన ఏదన్నా బెస్ట్ మైన్ ఉందా అంటే అది కేజీఎఫ్ మైన్ అని చెప్పేవాళ్ళు. అలానే కేజీఎఫ్ని లిటిల్ ఇంగ్లాండ్ అని కూడా పిలుస్తారు. లిటిల్ ఇంగ్లాండ్ అని పిలవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? అలానే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే 1956-55 ఆ పర్టికులర్ ప్రాంతంలో గవర్నమెంట్ ఆఫ్ మైసూర్, అంటే ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం, అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ మైసూర్ అనేవాళ్ళు. సో ఆ ప్రభుత్వం కేజీఎఫ్ని తన ఆధీనంలోకి తీసుకుంది. తర్వాత 1962-63 ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన యొక్క కంట్రోల్లోకి తీసుకుంది. 2001లో కేజీఎఫ్ మైన్ని క్లోజ్ చేసేసారు. మరి క్లోజ్ చేసిన మైన్ గురించి ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఎందుకు వచ్చింది? క్లోజ్ చేసిన మైన్ మళ్ళీ తిరిగి ఓపెన్ చేయాలనుకుంటున్నారా? దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా ఆలోచిస్తుందా? ఒకవేళ ఓపెన్ చేసినా వాళ్ళు మళ్ళీ గోల్డ్ మైనింగ్ని దృష్టిలో పెట్టుకుని ఓపెన్ చేస్తున్నారా? లేదు ఏవైతే మినరల్స్ని టైలింగ్స్ అని పిలుస్తారో ఆ టైలింగ్స్ కోసం దాన్ని ఓపెన్ చేస్తున్నారా? టైలింగ్స్ అంటే ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దేర్ ఆర్ సో మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ థింగ్స్ దట్ వీ విల్ బి గెటింగ్ టు నో ఇన్ దిస్ పర్టికులర్ వీడిयो. సో व्हाट आर वी वेटिंग फॉर? किसके लिए हम इंतजार कर रहे हैं? चलिए आइए देखते हैं केजीएफ के बारे में. సో ముందుగా లెట్స్ ట్రై టు నో ది కాంటెక్స్ట్. నేపథ్యం ఏంటి అసలు మనం కేజీఎఫ్ గురించి చర్చించుకుంటున్నాము అనడానికి? The Karnataka government recently cleared a proposal of the center for reviving gold mining and auctioning of the 13 tailing dumps at Kolar Goldfields by the Bharat Gold Mines Limited. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అని అంటారు, అలానే యూనియన్ గవర్నమెంట్ అని అంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెట్టింది. ఏదైతే భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉన్న ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి సంబంధించిన 13 టైలింగ్ డమ్స్ ఉన్నాయి. టైలింగ్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం, డోంట్ వరీ. ఈ 13 టైలింగ్ డమ్స్కి సంబంధించి మనం వాటిని వేలం వేసి అక్కడ మళ్ళీ తిరిగి మనం గోల్డ్ మైనింగ్ని రివైవ్ చేద్దాం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెడితే దానికి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఓకే, మనం అనుకున్నట్టే చేద్దాము, మీరు చెప్పినట్టే చేద్దాము అని. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు గోల్డ్ మైనింగ్ అంటే బంగారు తవ్వకాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేయాలి. దే వాంట్ టు రివైవ్ ఇట్. అదైతే క్లియర్ అయిపోయింది. సో కేజీఎఫ్ ఈజ్ మెంట్ ఫర్ గోల్డ్, దే ఆర్ ట్రైన్ టు రివైవ్ ద గోల్డ్ మైనింగ్, ఫైన్. బట్ ఇంతకీ టైలింగ్ డమ్స్ అంటే ఏంటి? సో టైలింగ్ డమ్స్ని ఇన్ షార్ట్ టైలింగ్స్ అనే పిలుస్తారు. సో టైలింగ్స్ అంటే ఏంటి? టైలింగ్స్ ఆర్ ద వేస్ట్ మెటీరియల్స్ లెఫ్ట్ ఆఫ్టర్ ద టార్గెట్ మినరల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఓర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ వస్తువు అయినా సరే, లేదు ఏ మినరల్ అయినా సరే ఒక ధాతువు నుండి లభిస్తుంది, అంటే ఒక ఓర్ నుండి లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూడా మనం అల్యూమినియం తీసుకుందాం. కొంతమంది దీన్ని అల్యూమినియం అని చదువుతారు, బట్ ఇట్స్ యాక్చువల్లీ అల్యూమినియం అనమాట. సో ఏది ఏమైనా సరే అల్యూమినియం మనకి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా అల్యూమినియం ఫామ్లో రాదు, రాదర్ అది బాక్సైట్ ఫామ్లో వస్తుంది. అలానే మనం ఐరన్ని తీసుకున్నా సరే ఇనుము డైరెక్ట్గా ఐరన్ లాగా మనకి లభ్యం అవ్వదు, రాదర్ అది హెమటైట్గా కానీ లేదు మ్యాగ్నటైట్గా కానీ లభిస్తుంది. హెమటైట్ అంటే Fe2O3, మ్యాగ్నటైట్ అంటే Fe3O4. ఉంటే Fe3O4 మ్యాగ్నటైట్ ఫామ్లో కానీ లేదు Fe2O3 హెమటైట్ ఫామ్లో కానీ ఐరన్ లభిస్తుంది. అలానే బాక్సైట్ వచ్చేసి Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ ఫామ్లో లభిస్తుంది. ఆ బాక్సైట్ మనం తర్వాత రిఫైన్ చేస్తే అల్యూమినియం వస్తుంది. ఇన్ ద వెరీ సేమ్ వే మనం ఓర్ నుండి, ఆ ధాతువు నుండి మనకి కావాల్సిన ఖనిజం ఏదైతే, మనకి కావాల్సిన టార్గెట్ మినరల్ ఏదైతే ఉందో దాన్ని మనం అచీవ్ చేసిన తర్వాత మిగిలిన ఏవైతే వ్యర్థ పదార్థాలు లేదు ఏవైతే రెసిడ్యూస్ ఉంటాయో వాటిని టైలింగ్స్ అంటారు. సింపుల్. దే కన్సిస్ట్ ఆఫ్ క్రష్డ్ రాక్, వాటర్, ట్రేస్ క్వాంటిటీస్ ఆఫ్ మెటల్స్ సచ్ as కాపర్, మెర్క్యూరీ, కాడ్మియం, జింక్ ఎక్సెట్రా అండ్ ఎడిటివ్స్ యూజ్డ్ ఇన్ ప్రాసెసింగ్ సచ్ as పెట్రోలియం బై ప్రొడక్ట్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ సైనైడ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకటి, వాళ్ళు గోల్డ్ మైనింగ్ లాగా రివైవ్ చేయాలి అని అనుకుంటున్నారు, బట్ అట్ ద వెరీ సేమ్ టైం ఏవైతే 13 టైలింగ్ డమ్స్ ఉన్నాయో ఆ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఏరియాలో వాటిని వేలం వేద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఆ టైలింగ్ డమ్స్లో ఏమేమి ఉంటాయి? మహా అయితే కాపర్, మెర్క్యూరీ, కాడ్మియం, జింక్ ఉంటాయి. సో ఈ కాపర్, జింక్ ఇవి ఇంపార్టెంటే కదా. సో వాటిని అట్లీస్ట్ వాళ్ళు తీసుకుని మళ్ళీ సేల్ చేయొచ్చు కదా రిఫైన్ చేసి. అలానే
అక్కడ ఏదైతే ఓర్ నుండి మినరల్ని సెపరేట్ చేసే ప్రాసెస్లు ఉంటాయో సో ఆబ్వియస్గా మనకి ఇవి కూడా లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఒకటి గోల్డ్ మైనింగ్ని రివైవ్ చేస్తూ వీటిని కూడా మనం ఒకవేళ ఏదైనా చేయగలిగితే ప్రాసెస్ చేసి దాన్ని ఒకవేళ క్యాప్చర్ చేయగలిగితే ఇట్ విల్ బి ఎ గుడ్ థింగ్ అని. ఫైన్, కేజీఎఫ్ గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం అనే దానికైతే మీకు ఐడియా వచ్చేసింది కదా. సెంట్రల్ గవర్నమెంట్ కేజీఎఫ్ మైన్స్లో మళ్ళీ గోల్డ్ మైనింగ్ని స్టార్ట్ చేద్దాము, అలానే ఏవైతే 13 టెయిలింగ్ డమ్స్ ఉన్నాయో వాటిని వేలం వేద్దాము, ఆప్షన్ చేద్దాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ప్రపోజల్కి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఓకే అని చెప్పి క్లియరెన్స్ ఇచ్చింది. అందుకని చర్చించుకుంటున్నాం. బట్ కేజీఎఫ్ గురించి తెలుసుకోవాలి కదా, లెట్స్ గో దేర్. కేజీఎఫ్ని ఒక పాయింట్ ఆఫ్ టైంలో లిటిల్ ఇంగ్లాండ్ అని పిలిచేవాళ్ళు. నేను ఆ విషయం మీకు ప్రారంభంలోనే చెప్పాను. ఎందుకు కేజీఎఫ్ని లిటిల్ ఇంగ్లాండ్ అని పిలిచేవాళ్ళు అంటే, ఒకటి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే డెక్కన్ ప్లాట్యూ, ఏదైతే దక్కన్ పీఠభూమి ఉందో ఆ ప్లాట్యూలో ఉంది ఈ కేజీఎఫ్. అండ్ దగ్గర సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఉంది ఆల్టిట్యూడ్ పరంగా. లాటిట్యూడ్ కాదు, లాటిట్యూడ్ అంటే అక్షాంశం, అది ఇమాజినరీ లైన్స్, బేసిక్గా ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇవి. ఆల్టిట్యూడ్ అంటే సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది అని అర్థం అనమాట. సో కేజీఎఫ్ కొంచెం బాగానే ఎత్తుగా ఉంది, బికాస్ ఆఫ్ విచ్ అక్కడ టెంపరేట్ క్లైమాటిక్ కండిషన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ మీరు బెంగళూరు నగరాన్ని చూసినా సరే, బెంగళూరులో వాతావరణం ఇంజనల్గా సమ్మర్లో కూడా అంత వేడిగా ఉండదు. అరౌండ్ 35-36, కొన్నిసార్లు మేబీ 40 టచ్ అవుతుంది, కానీ 40 దాటదు. ఎప్పుడు చాలా చల్లగా పీస్ఫుల్గా ఉండేది. ఎస్పెషల్లీ ఒక పాయింట్ ఆఫ్ టైం, ఇప్పుడు అంటే పొల్యూషన్ వీటి వల్ల చెట్లను కొట్టేయడం వల్ల అది కూడా నార్మల్ సిటీ లాగా అయిపోయింది. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో బెంగళూరు చాలా చల్లగా ఉండేది. ఇట్ వాజ్ మెంట్ ఫర్ కూల్ అండ్ ప్లెజెంట్ క్లైమేట్. ఎందుకు? సముద్ర మట్టానికి అది కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ బిట్ హై అన్నమాట. సో అట్లా ఇది ట్రాపికల్ క్లైమాటిక్ కండిషన్స్, అంటే ఉష్ణమండల ప్రాంతం ఏవైతే క్లైమాటిక్ కండిషన్స్ ఉంటే అవి ఉండకుండా సమశీతోష్ణ క్లైమాటిక్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం ఎగ్జిబిట్ చేసింది అనమాట. తద్వారా బ్రిటిష్ వాళ్ళు చాలామంది అక్కడ ఉండగలిగేవాళ్ళు. అట్ ద వెరీ సేమ్ టైం అక్కడ గోల్డ్ మైనింగ్ జరుగుతూ ఉంది కాబట్టి చాలామంది అక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అట్ ద సేమ్ టైం మైనింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, మైనర్స్ చాలామంది అందులో ఉన్నారు. అండ్ దేర్ వాజ్ అ కంపెనీ విచ్ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఆఫ్టర్ దిస్ కోలార్ గోల్డ్ ఫీల్డ్. బికాస్ ఆఫ్ దిస్ దేర్ వర్ సో మెనీ బ్రిటిషర్స్ ఇన్వాల్వ్డ్ అనమాట. సో ఈవెన్ మీరు ఇప్పటికీ కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఆ ఏరియాస్ చుట్టుపక్కల చూసినా సరే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు కట్టిన భవనాలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. అని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఏదైతే ఇట్స్ మైనింగ్ ఏరియా ఇన్ ద కోలార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక, సమ్ 100 kilometers ఫ్రమ్ బెంగళూరు. ఒకవేళ మీరు ఎప్పుడైనా వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. బెంగళూరు నగరానికి కేవలం ఒక 100 kilometers దూరంలోనే ఉంది. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ద గోల్డ్ హ్యాస్ బీన్ మైన్డ్ ఇన్ కేజీఎఫ్ ఫర్ ఓవర్ 2000 years. ఇక్కడ ప్రజలు కానీ ఇంజనీర్లుగా అందరూ కూడా భావించేది ఏంటంటే కేవలం ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కాదు, దగ్గరగా 2000 సంవత్సరాల నుంచి కేజీఎఫ్లో ఈ బంగారు త్రవ్వకం అంటే గోల్డ్ మైనింగ్ అనేది జరుగుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. కేజీఎఫ్ యొక్క మోడర్న్ సక్సెస్ అంటే గడిచిన 200-300 సంవత్సరాలు కేజీఎఫ్ అనేది ఇంత పాపులర్ అవ్వడానికి, ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే ఇట్ ఈస్ జనరల్లీ అట్రిబ్యూటెడ్ టు ద ఫర్మ్ జాన్ టైలర్ అండ్ సన్స్. సో బేసిక్గా ఈ కంపెనీ వల్ల ఈ కేజీఎఫ్ అనేది బాగా సక్సెస్ఫుల్ అయిందని చెప్పాలి. ఎందుకనంటే జాన్ టైలర్ 3 అనే అతను 1880 ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ కేజీఎఫ్ ఏదైతే మైన్స్ ఉన్నాయో వాటికి కంట్రోల్లోకి తీసుకున్నారు ఈ కంపెనీ ద్వారా. సో అప్పటి నుంచి ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ బాగా ఎక్కువగా జరగడం అండ్ కమర్షియల్గా వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడం. అండ్ ఆబ్వియస్గా మనం ఇందాక బిగినింగ్లోనే చెప్పాం, ప్రపంచంలోని వన్ ఆఫ్ ది బెస్ట్ మైన్స్గా దీన్ని కన్సిడర్ చేయబడేది కాబట్టి ఆబ్వియస్గా డిమాండ్ పరంగా ఎప్పుడు కూడా ప్రాస్పరస్గా ఉంటూ ఉండేది కేజీఎఫ్. And it has established what was at one point of time the deepest and the most productive gold mine in the world. చెప్పాను కదా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ది బెస్ట్ గోల్డ్ మైన్గా దీన్ని కన్సిడర్ చేసేవాళ్ళు అని. సో ఒకటి అత్యంత లోతైన గని, అట్ ద వెరీ సేమ్ టైం మోస్ట్ ప్రొడక్టివ్. దాని అర్థం ఏంటిది? సో పర్ క్వాంటిటీ వాళ్ళు ఏదైతే ఎక్స్కవేట్ చేస్తున్నారో దాని ప్రకారం వాళ్ళకి ఎంతైతే గోల్డ్ అనేది లభ్యమవుతుందో దట్ వాజ్ క్వైట్ హై అనమాట. అందుకని ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తన యొక్క పీక్ స్టేజ్లో ఉందో అప్పుడు దగ్గర అక్కడ 30,000 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు. అండ్ దే వర్ సో మెనీ ఫ్యామిలీస్ హూ ఆర్ దేర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ వాజ్ అ మల్టీ ఎథ్నిక్ కమ్యూనిటీ విచ్ వాజ్ లివింగ్ ఓవర్ దేర్ అనమాట, విత్ ఎక్స్పీరియన్స్డ్ మైనర్స్ రిక్రూటెడ్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా అనుభవజ్ఞులైన మైనర్లు, గణి శాస్త్రవేత్తలను కూడా అక్కడ నియమించుకునేవాళ్ళు. అండ్ ఆబ్వియస్గా బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు. సో ఆంగ్లో బ్రిటిష్ కమ్యూనిటీ యొక్క రిప్రజెంటేషన్ కోలార్లో చాలా ఎక్కువగా ఉండేది. అట్ ద వెరీ సేమ్ టైం కర్ణాటక నుంచి, లేదు ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే తెలంగాణ ఇటు మహారాష్ట్ర బార్డర్స్ నుంచి వాళ్ళు కూడా చాలామంది వెళ్ళేవాళ్ళు. అలానే యూరోపియన్స్ కూడా చాలామంది ఉండేవాళ్ళు. సో బికాస్ ఆఫ్ ఇట్స్ కోలార్ వాజ్ అ ప్లేస్ ఆఫ్ మల్టీ ఎథ్నిక్ కమ్యూనిటీ అనమాట. సో అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ద మైన్స్ వర్ రన్ బై ద కంపెనీ అప్ అంటిల్ 1956. సో అరౌండ్ 1880s కదా జాన్ టైలర్ అండ్ సన్స్ సంస్థ ద్వారా కేజీఎఫ్ యొక్క మైనింగ్ రైట్స్ తీసుకుంది. సో 1956 వరకు ఆయనే చేస్తూ ఉన్నారు.
అఫ్ కోర్స్ ఆయన సెన్స్ ఆ కంపెనీ. బట్ 1956 అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ మైసూర్, అంటే ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక లాగా అనమాట, వాళ్ళు టేక్ ఓవర్ చేసేసారు. అండ్ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత స్టిల్ అదే కంపెనీకి వాళ్ళు మైనింగ్ కన్సల్టెంట్గా బాధ్యత అప్పచెప్పారనమాట. అండ్ తర్వాత అరౌండ్ 1960 to 1963 ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో గవర్నమెంట్ ఆఫ్ మైసూర్ లేదు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన యొక్క అథారిటీలోకి తీసుకున్నది. ఆల్దో ద యాన్యువల్ ప్రొడక్షన్ ఇన్ సమ్ ఇయర్స్ was more than 95% of India's gold output, the mines declined and finally closed in 2001. ఇందాక చెప్పాను కదా, ఇండియా ఎంతైతే గోల్డ్ని ప్రొడ్యూస్ చేసేదో అందులో దగ్గరగా 90 నుంచి 95% ఒక్క కోలార్ గోల్డ్ ఫీల్డ్ నుంచి మటుకే వచ్చేది. దాట్ క్లియర్లీ టెల్స్ హౌ బిగ్ ఇట్ వాస్ అండ్ హౌ ప్రాస్పరస్ ఇట్ వాస్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, దక్షిణ భారత ప్రాంతంలో ఏది మొట్టమొదటి నగరం ఎలక్ట్రిఫికేషన్ జరగడానికి అని అంటే ఇట్ ఈస్ కోలార్. అరౌండ్ 1897 ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో డార్జిలింగ్లో ఎలక్ట్రిఫికేషన్ అనేది జరిపారు. అరౌండ్ 1898 కలకత్తాలో ఎలక్ట్రిఫికేషన్ అనేది జరిపారు. తర్వాత అరౌండ్ 1902 కోలార్లో ఎలక్ట్రిఫికేషన్ జరిపారు. ఈవెన్ ఇప్పటికీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఏరియా ఏదైతే ఉందో, ఆబ్వియస్లీ ఇప్పుడు అక్కడ ఎవరు జనాలు ఉండకపోయినా స్టిల్ ఇప్పుడు కూడా రాత్రిపూట అక్కడ బల్బులు వెలుగుతూనే ఉంటాయి అనమాట. సో ఏది ఏమైనా సరే ఇండియాలో ఎలక్ట్రిఫికేషన్ జరిగిన టాప్ 3 సిటీస్లో కోలార్ స్టాండ్స్ ఎట్ థర్డ్, డార్జిలింగ్ ఇస్ ద ఫస్ట్ అండ్ దెన్ కమ్స్ కోల్కతా. కొన్నిసార్లు కోల్కతాని రిఫర్ చేస్తుంటారు ఫస్ట్ సిటీగా, కొన్నిసార్లు కోలార్ని కూడా రిఫర్ చేస్తుంటారు. బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ముందు డార్జిలింగ్, తర్వాత కోల్కతా లేదు కలకత్తా అండ్ దెన్ కమ్స్ ద కోలార్. బట్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని గమనిస్తే ఆబ్వియస్లీ దిస్ విల్ బి ద ఫస్ట్. అరౌండ్ 1902 to 1903 ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేసి ఆ డ్యామ్తో హైడ్రో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి ఆ హైడ్రో ఎలక్ట్రిసిటీతో ఈ కోలార్ ఏదైతే సరౌండింగ్ ఏరియాస్ కానీ కోలార్ మేజర్ ఏరియా ఉందో అక్కడికి ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసేవాడు అనమాట. బట్ ఏది ఏమైనా సరే తర్వాత ఆబ్వియస్గా అక్కడ మైనింగ్ యాక్టివిటీ అనేది తగ్గిపోయి 2001కి దాన్ని క్లోజ్ చేసేసారు. 2001 సంవత్సరం దాన్ని మూసేశారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని తెరిచి అక్కడ మళ్ళీ గోల్డ్ మైనింగ్ని రివైవ్ చేయాలి అని చెప్పి అట్ ద వెరీ సేమ్ టైం ఏవైతే ఆ టైలింగ్స్ ఉన్నాయి, ట్రేస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి యొక్క మైనింగ్ కూడా చేసి లేదు వాటి యొక్క ఆప్షనింగ్ చేయాలి వేరే సంస్థలకి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తోంది. సో ఏది ఏమైనా సరే యూ గాట్ టు నో సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కదా. So please do remember these facts and also don't forget to share this information with your friends and family members. So మర్చిపోకుండా షేర్ చేస్తారు కదా. అలానే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలానే ఒకవేళ మీరు అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే దాని పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, సో దట్ ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ వీడియో కానీ రాగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలుసు కదా, అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసి. వెల్ అంటిల్ దెన్ దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్.